నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వడ్డర్లకు మైనింగ్ లీజు విధానం సిద్ధం చేయాలి, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనే చూస్తుంది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంతో నష్టం లేదన్న మంత్రి సత్యకుమార్. ప్రభుత్వ వసతి గృహాల భవనాలు అందంగా ఆహ్లాదకరంగా ఉండాలి, ఇంజనీరింగ్ సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ తమీం అన్సారియా. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దోనాడి రమేష్ ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల విలువలపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గనుల శాఖ ఉచిత ఇసుక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. వడ్డర్లకు మైనింగ్ లీజుల కేటాయింపుపై మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పారు. వడ్డర్లు, సొసైటీలకు 15% మేర గనుల్లో రిజర్వేషన్ కల్పించే అంశాన్ని వచ్చే కేబినెట్లో చర్చించేలా ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలందరికీ ప్రయోజనం కలగాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పీపీపీ మోడల్లో మెడికల్ కళాశాల నిర్మాణం వలన నష్టం లేదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. హాయ్లాండ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అసత్య ప్రచారాలతో మెడికల్ కళాశాలల అంశంపై అనవసరపు రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. మెడికల్ కళాశాలలు పూర్తయితే 1500 సీట్లు అందుబాటులోకి వస్తాయని, 33 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వానికి ఆ కళాశాలలు చెందుతాయని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే దాన్ని ప్రైవేటైజేషన్ అని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నారు. ప్రైవేటైజేషన్ కానే కాదు. ప్రైవేటైజేషన్ అంటే పూర్తిగా ఏ హక్కైనా ప్రైవేట్ వారి చేతుల్లో ఉండడం, అది ప్రైవేటైజేషన్. ఉదాహరణకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మా కడప జిల్లాలో ఆయన వాళ్ళ కుటుంబమే 40 సంవత్సరాలుగా రాజ్యం చేస్తున్న చోట ఒక సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఫ్యాక్టరీ ఉండేది. దాంట్లో ఇలాగే రాజకీయ జోక్యం చేసి దాన్ని పూర్తిగా శ్రీనివాసులు తెలుసు పూర్తిగా మూసేలాగా చేసి సిమెంట్ కార్పొరేషన్ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రభుత్వ ఫ్యాక్టరీని మూతపడేలాగా చేసి ఇప్పుడు అదే చోట భారతీ సిమెంట్స్ని పెట్టుకున్నారు. ఇటువంటి పెత్తందారులు ఇవాళ మనల్ని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటైజేషన్. ప్రభుత్వ భవనాలలో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాల ముఖ చిత్రాలు మారాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. వివిధ ఇంజనీరింగ్ సంక్షేమ శాఖలతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. వసతి గృహాల భవనాలు సుందరంగా ఆహ్లాదకరంగా మారాలని, తద్వారా అందులో ఉంటున్న విద్యార్థుల మానసిక స్థితిలో మార్పు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిసరాల ప్రభావం వారి ఆలోచనలు ఉన్నతంగా మార్చడానికి దోహదం చేస్తాయని అన్నారు. ప్రభుత్వ భవనాల్లో ఉన్న 20 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, 8 బీసీ సంక్షేమ వసతి గృహాలు, 3 గిరిజన సంక్షేమ వసతి గృహాలతో సహా అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు గుర్తించాలని ఈడబ్ల్యూఐడీసీ గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన పరిసరాలు, రక్షిత తాగునీరు, ఆహ్లాదకర వాతావరణం అందాలని వివరించారు. ప్రజా ఆరోగ్య శాఖ పర్యవేక్షక ఇంజనీర్ డి శ్రీనివాసులు మాట్లాడుతూ అమృత్ పథకం కింద 7 ప్రాజెక్టులకు 331 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. తక్కిలపాడు నుండి బుడంపాడు వరకు పైప్ లైన్లు వేసి ఏటుకూరు గ్రామం వద్ద 5 లేఅవుట్లకు నీరు ఇవ్వడానికి పనులు చేపడుతున్నామని వివరించారు. గోరంట్ల వద్ద రిజర్వాయర్ పూర్తి చేయడం ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు కూడా నీరు అందించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ సుందర్ రామిరెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చెన్నయ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రసూన్న, ఎంఎస్ఐడిసి తదితర శాఖల అధికారులు హాజరై తమ శాఖల పరిధిలో చేపడుతున్న పనులు వివరించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దోనాడి రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ దోనాడి రమేష్ తిరిగి రాష్ట్ర హైకోర్టుకి బదిలీపై వచ్చారు.
in exercise of the power conferred by Clause 1 of Article 222 of the Constitution of India, the President, after consultation with the Chief Justice of India, is pleased to transfer Sri Justice Donadi Ramesh, Judge Allahabad High Court, to be a judge of Andhra Pradesh High Court and to direct him to assume charge of his office in the Andhra Pradesh High Court. His Excellency, the Honorable Governor of Andhra Pradesh, as per GO RT number 389 Law LA and JSCF Department dated 16/10/2025, delegated the powers to Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice of the High Court of Andhra Pradesh, to administer the oath to Honorable Sri Justice Donadi Ramesh. With the permission of my Lord, the Honorable the Chief Justice, I now read out the government order. Under Article 219 of the Constitution of India, the Governor of Andhra Pradesh hereby appoints Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice, High Court of Andhra Pradesh, as the person before whom Honorable Sri Justice Donadi Ramesh, who has been transferred as Judge of Andhra Pradesh High Court, shall make and subscribe an oath of affirmation according to the form set out for the purpose in the third schedule to the Constitution of India before he enters upon his office. May I now request my Lord, the Honorable the Chief Justice, to administer the oath. జీజీహెచ్ లో మెలియాయిడోసిస్ పై విజయం సాధించామని ఎవరూ భయపడాల్సిన పని లేదని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. తురకపాలానికి చెందిన ఎలీషా అనే వ్యక్తి జ్వరంతో జీజీహెచ్కి రాగా అతనికి మెలియాయిడోయిస్ ఉన్నట్లుగా గుర్తించామని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి వెల్లడించారు. దాంతో రోగికి ప్రత్యేకమైన వైద్యాన్ని 2 నెలల పాటు అందించి నయం చేయడం జరిగిందన్నారు. జీజీహెచ్లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ రమణ ఎస్ఎస్వి ఈ విషయాన్ని వెల్లడించారు. ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదని, విడవకుండా జ్వరం వస్తూ ఉంటే వెంటనే జీజీహెచ్కి వస్తే పరీక్షలు చేసి వైద్యం అందించడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి ఉషారాణి, డాక్టర్ సి వాసవి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ జి ప్రభాకర్, డాక్టర్ కె ఆశాజ్యోతి సిబ్బంది పాల్గొన్నారు. అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర మందులు తీసుకోవద్దు, లేకపోతే ఎక్కువ రోజులు జ్వరం ఉన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గర రావాలి. చివరి స్టేజ్లో రాకూడదు. ఎస్పెషలీ మీకు 50 ఏళ్ళు దాటితే, మీకు బీపీ షుగర్లు ఉంటే, లంగ్ ప్రాబ్లంలు ఉంటే, మీరు ఆల్కహాలిక్స్ కానీ స్మోకర్స్ అయి ఉంటే డెఫినెట్గా ఈ జ్వరం మాత్రం మిమ్మల్ని వెంటాడుతుంది. మీకు ఒక్కోసారి మరణం కూడా వెంటాడే అవకాశం ఉంటుంది. ఎవరైనా తురకపాలెం ప్రజలైన కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, ఇలాంటి జబ్బు ఉంటే మాత్రం, ఇలాంటి జ్వరం తగ్గని జ్వరం ఉంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వస్తే మీ బ్లడ్ కల్చర్ కానీ మిగతా బాడీ ఫ్లూయిడ్స్లో కానీ ఈ జబ్బుని కనిపెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని సేఫ్గా పంపిస్తాము. భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు సచివాలయంలో సీఎం చంద్రబాబుని కలిశారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ కి సర్టిఫికెట్లను అందజేశారు. జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే లాభాలను అర్థం చేసుకున్నారా అని విజేతలను చంద్రబాబు అడిగారు. మన స్వదేశీ ఉద్యమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులకు హాయ్లాండ్లో నిర్వహించిన వర్క్షాప్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ పనితీరు, గొప్పతనాన్ని నేటి తరానికి వివరించాలని చెప్పారు. వికసిత్ భారత్, వికసిత ఏపీకి తీసుకుంటున్న చర్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు, అభివృద్ది గురించి అధికార ప్రతినిధులు అవగాహన పెంచుకోవాలని మాధవ్ తెలిపారు. మన రాష్ట్రానికి సంబంధించి అనేక విషయాలు ఆయన నిన్న ప్రారంభోత్సవాలు చేశారు. అది కొంత మేరకు మాత్రమే, కానీ చాలా పెద్ద ఎత్తున జరిగిన అనేక విషయాలు మనం క్రొనాలజికల్గా తీసుకుంటే, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మన ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత గత 1.5 సంవత్సరంలో మనకి సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. నిజంగానే వచ్చాయా అని అభిప్రాయం కూడా చాలామంది మీడియా విలేకరులు అడిగారు. ఏ విధంగా అంటే మనం ఆ విధంగా డివైడ్ చేసి ఇవ్వటం జరిగింది. సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్ విల్ బి బికమింగ్ ఎ డేటా గేట్వే ద హోల్ వరల్డ్. కేవలం మన దేశానికే కాదు, ప్రపంచానికి జరగబోతుంది. ఆ విధంగా ప్రపంచంలో ఉండే గ్లోబల్ కేబుల్ యొక్క నెట్వర్క్ ఇండియాకి విశాఖపట్నం నుంచి ఎంటర్ అవుతుంది. ఆ విధంగా ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. ఆ విధంగా ఈ అచీవ్మెంట్కి డబుల్ ఇంజన్ సర్కార్
ఉంటే ఏం జరుగుతుందో అని చూపించడం జరిగింది. ఇది అమెరికా కమ్మ సంఘం అందురాలైన పాములపాటి జ్యోతి తన కుమారుడికి అండగా నిలిచింది. ఎన్ఆర్ఐల సహకారంతో 10,50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆమెకు ఆ బాండ్ ను అందించారు. కమ్మజన సేవా సమితిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మన్ చౌదరితో పాటు కమ్మజన సేవా సమితి సభ్యులు కూడా పాల్గొన్నారు. కష్టంలో ఉన్న మహిళకు చేయూతను అందించేందుకు ఎన్ఆర్ఐ కమ్మ సంఘం ముందుకు రావడం అభినందనీయమని బ్రహ్మన్ చౌదరి అన్నారు. మా కమ్మ కార్పొరేషన్లో బడ్జెట్ ఉన్నా లేకపోయినా మా కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్లో చైర్మన్గా మేమందరం కలిసి 1,00,000 రూపాయలు ఒక వారం రోజులు 10 రోజుల్లో మా ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ ప్రమాణ స్వీకారానికి రమేష్ గారు లాంటి వాళ్ళు పెద్దలు చాలామంది కమ్మ కులంలో ఉన్న పెద్దలు వస్తారు. వాళ్ళ చేతుల మీదుగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి పనిగా ఆ పనిని మేము పెట్టుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా కమ్మ కార్పొరేషన్ తరఫున 1,00,000 రూపాయలు జ్యోతికి మేము విరాళంగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా కార్పొరేషన్ నుంచి మా టర్మ్ ఉన్నంత వరకు ఆ అబ్బాయి హాస్టల్లో చేరినా లేకపోతే డే స్కాలర్లో చేరినా చదువుకు సంబంధించి అయితే మాత్రం మేము బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తనతో మాట్లాడినప్పుడు నేను ఇద్దరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తల్లిని బిడ్డని ఇప్పుడు వేరు చేయకూడదు. తల్లి బిడ్డ కలిసి ఉంటేనే తనకు సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది. 4 లైన్ల నూతన శంకర్ విలాస్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. నగర ప్రజలు ట్రాఫిక్ కష్టాల నుండి బయటపడాలంటే శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి. అందుకే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ నిర్మాణ పనులు ముమ్మరంగా చేయిస్తున్నారు. దీనిలో భాగంగానే ఏసీ కాలేజ్ వైపు ఉన్న డివైడర్ను చదును చేశారు. దీనితో పాటు పిల్లర్ల మధ్య గ్రావెల్ తోలించి చదును చేశారు. ఏది ఏమైనా గడువు లోపల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే నగర ప్రజలు ట్రాఫిక్ కష్టాల నుండి బయటపడే అవకాశం ఉంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎగ్జిబిషన్ సేల్ కార్యక్రమం జిల్లా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఎగ్జిబిషన్ పండుగను ఏసీ కళాశాలలో ఈ నెల 19 వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. దాదాపు 81 స్టాల్స్ ఏర్పాటు చేశామని, నగర ప్రజలంతా వచ్చి తగ్గిన జీఎస్టీపై అవగాహన పెంచుకుని తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్స్ మల్లికార్జున, వెంకటేశ్వర్లు, కేదారేశ్వరరావు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో ఏ రకాలైన ప్రోడక్ట్స్ ఉన్నాయో, అంటే ట్యాక్స్ తగ్గినవే కాకుండా మిగతా ప్రోడక్ట్స్ని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. నిన్న ప్రారంభించిన తర్వాత చాలామంది మన నగర ప్రజలు ఇక్కడ దీన్ని విజిట్ చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి కొనుక్కోవడం జరిగింది. అంటే అవగాహన కలిగించుకోవడంతో పాటు వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా కొనుగోలు చేయడం జరిగింది. అలానే ఈ ఎగ్జిబిషన్ ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంటుంది. అందుకే మరొకసారి మన ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, అవగాహన కల్పించుకోండి. అలానే ఏదైతే జీఎస్టీ బెనిఫిట్స్ ఉన్నాయో అవి మీకు తెలుసుకోవడమే కాదు, మీ తోటి వాళ్ళకు కూడా చెప్పి మీతోటి వాళ్ళకు కూడా చెప్పి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. గుంటూరు లక్ష్మీపురంలోని మల్బార్ గోల్డెన్ డైమండ్స్ లో ఈ రోజు నుండి మైండ్ డైమింగ్ షోని ప్రారంభించారు. డాక్టర్లు మామిడాల హేమజ, కెవి పవన్ కుమార్, ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. నగర వాసుల కోసం మలబార్ ఇటువంటి అద్భుతమైన ప్రదర్శనలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కొనియాడారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అతిథులు పిలుపునిచ్చారు. మలబార్ మార్కెటింగ్ మేనేజర్ గోపీకిరణ్ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ వరకు ప్రదర్శన జరుగుతుందని చెప్పారు. ప్రతి కొనుగోలుపై ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తున్నామని అన్నారు.
అదేవిధంగా బంగారం, అంకట్, రత్నాభరణాల తరుగు ఛార్జీలపై 30%, వజ్రాభరణాల విలువపై 30% తగ్గింపు ఇస్తున్నామని తెలిపారు. మల్బార్ స్టోర్ హెడ్ నదీర్, జితిన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను పాస్ట్ 8 years నుంచి మల్బార్ గోల్డ్లోనే పర్చేస్ చేస్తున్నాను. ఇక్కడ డైమండ్స్ కానీ, అన్కట్ డైమండ్స్ కానీ, గోల్డ్ కానీ చాలా నమ్మకంగా ఉంటుంది. మేము ఇక్కడ అన్కట్ డైమండ్స్ అవన్నీ ఎక్కువ పర్చేస్ చేస్తాం, ఎందుకంటే అవి 28 క్వాలిటీ చెక్స్ని పాస్ చేసి వస్తాయి. అండ్ వీళ్ళవి 410 స్టోర్స్ ఉన్నాయి. సో ఎప్పుడు వచ్చినా మాకు అఫోర్డబుల్ ప్రైజెస్లో నమ్మకంగా ఉండేట్టు, మాకు తగినట్టు ఫార్మల్కి కానీ ఏ సెలబ్రేషన్కి తగ్గట్టు ఆ సెలబ్రేషన్స్కి అవైలబుల్గా దొరుకుతుందండి. ఈ ఎగ్జిబిషన్ 17th నుంచి 22nd ఓన్లీ 6 days ఉంటుంది. ఎగ్జిబిషన్లో మనకి పార్టీ వేర్, డైలీ వేర్, పార్టీ వేర్, అలానే మనకి వెడ్డింగ్ వేర్ డిజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటుగా దివాళీ సందర్భంగా మంచి ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. గోల్డ్ పర్చేజ్ చేసిన వారికి గోల్డ్ కానీ, లేదంటే అన్కట్ డైమండ్స్ పర్చేజ్ చేసిన వారికి తరుగు మీద అప్ టు 30% ఆఫర్ ఉంది. అలానే డైమండ్ పర్చేజ్ చేసిన వారికి క్యారెట్ ప్రైస్ మీద అప్ టు 30% ఆఫర్ ఉన్నాయి. డైమండ్స్ షోరూమ్, డైమండ్స్ ప్రపంచంలో అన్ని రకాల మోడల్స్ అతి తక్కువ వెయిట్ తోటి, అతి తక్కువ ధరతోటి ఈ దీపావళి శుభ సందర్భంగా 30% డిస్కౌంట్ తోటి అందరికీ అందిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. విద్యుత్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ భవన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని, కారుణ్య నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నివారించాలని కమిటీ జిల్లా చైర్మన్ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. 27,000 కార్మికులని రెగ్యులేట్ చేయాలని చెప్పి, అట్లానే గ్రేడ్ 2 జేఎల్ఎంలని జేఎల్ఎంగా ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి, అట్లానే పర్మనెంట్ ఎంప్లాయీకి సంబంధించిన డిమాండ్స్ మొత్తాన్ని డిఏల్ని 4 డిఏలు ఇవ్వాలని చెప్పేసి చర్చలు జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి స్ట్రగుల్ కమిటీ పేరుతో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో, ప్రతి జిల్లాలో ఈ స్ట్రగుల్ కమిటీ చేసే చర్చలకు భాగంగా సపోర్టుగా అన్ని జిల్లాల్లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ పర్మనెంట్ సంఘం, అట్లానే యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ సంఘం, ఇతర కార్మిక సంఘాలు అన్నీ కలిపి స్ట్రగుల్ కమిటీ పేరుతోటి కార్మికులందరికీ ఈ న్యాయం జరగాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ గుంటూరు క్షేత్ర కార్యాలయంలో గుంటూరులోని ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో 2 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలలో భాగంగా స్వచ్ఛతోత్సవాలను నిర్వహించింది. స్వచ్ఛతా హీ సేవ 2025 మరియు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా సిబిసి గుంటూరు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమాల్లో గుంటూరులోని స్టాల్ గర్ల్స్ స్కూల్ మరియు లూద్ హై స్కూళ్లకు చెందిన వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సిబిసి గుంటూరు లూద్ హై స్కూల్లో క్విజ్ పోటీలు, అలాగే స్టాల్ గర్ల్స్ హై స్కూల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించింది. క్విజ్ విజేతలు, శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లకు సిబిసి అధికారి రమేష్ చంద్ర బహుమతులు ప్రదానం చేశారు. స్వచ్ఛాంధ్ర మరియు స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధనలో భాగంగా విద్యార్థులు తమ పాఠశాల ప్రాంగణంలో కనీసం 2 గంటల పాటు స్వచ్ఛందంగా శుభ్రత కార్యక్రమాల్లో పాల్గొంటామని స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో స్టాల్ గర్ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పి ఆనందకుమారి, లూద్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఎం బాలశౌరి, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు కలిసినందుకు దేనికోసం కలిసిన ప్రోగ్రామ్ ఈరోజు స్వచ్ఛ భారత్. ఈ స్వచ్ఛ భారత్ అక్టోబర్లో ఎందుకు చేసుకుంటాం మనం? వెరీ గుడ్. గాంధీ జయంతి 2వ తేదీన ప్రారంభమవుతుంది. ఆ నెలంతా మనము గాంధీ గారిని తలుచుకుంటూ భారతదేశాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి మన వంతు మన కృషి. మనం దేశం అంతా వెళ్ళి క్లీన్ చేయాలి. బట్ మనం ఇక్కడ కూర్చున్నాము, ఈ బండ వరకు మనం క్లీన్గా పెట్టుకున్నామంటే సో దేశం అంతా క్లీన్గా ఉంటున్నట్లు లెక్క. ఓకే, అలాగే ఇక్కడ పరిశుభ్రతను పాటిద్దాం. గుంటూరు పట్టణం మొత్తం వినపడేటట్లుగా నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. పరిశుభ్రతను పాటిద్దాం. అగైన్ పరిశుభ్రతను పాటిద్దాం. అగైన్ నెక్స్ట్. రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ఆరోగ్యశ్రీని రద్దు చేయటం అత్యంత హేయమైన చర్య అని
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. మంగళదాస్ నగర్ లో జరిగిన వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అధికార ప్రతినిధి శ్యామల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం పొందడం పేదవారి హక్కు అని స్పష్టం చేశారు. డబ్బు ఉన్న వారికే వైద్యమా, పేదలకు వైద్యం అవసరం లేదా అని శ్యామల ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పునరుద్దరించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. లేదు మరి ఈ రోజున ఆరోగ్యశ్రీ అనేది ఒక గొప్ప అండగా ఉండేది. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది ఒక సంజీవన్ నిజంగానే. అంటే ఏ కష్టం వచ్చినా ఆరోగ్యమే పెద్ద కష్టం కదన్నా. ఇప్పుడు ఈ పెద్ద ఖర్చు మనకు అయ్యేది ఏముంటుంది? మహా అయితే అనుకోకుండా ఆరోగ్యపరంగానే అవుతుంది. మరి అలాంటి ఖర్చు వచ్చినా కూడా పర్వాలేదు అని చెప్పి ప్రశాంతంగా నిద్రపోయేటువంటి పరిస్థితి ఈ రోజున లేదు రాష్ట్రంలో ప్రజలకి. ఎందుకంటే ఏమవుతుందో రేపొద్దున ఏ పెద్ద కష్టం వస్తే మనం డబ్బులు ఎక్కడికి పరిగెత్తాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆరోగ్యశ్రీ కూడా లేదు. లక్షలు పోసి మనం వైద్యం చేయించుకోగలమా, మనిషిని పోగొట్టుకోవాలా అనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర ప్రజలు పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే డబ్బు ఉంటే బతికేయచ్చు, డబ్బు లేకపోతే చచ్చిపోవాలా? అదే ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ చెప్తున్నటువంటి తీరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వడ్డర్లకు మైనింగ్ లీజు విధానం సిద్ధం చేయాలి, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనే చూస్తుంది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంతో నష్టం లేదన్న మంత్రి సత్యకుమార్. ప్రభుత్వ వసతి గృహాల భవనాలు అందంగా ఆహ్లాదకరంగా ఉండాలి, ఇంజనీరింగ్ సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ తమీం అన్సారియా. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దోనాడి రమేష్ ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.